పెద్దాయనా 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 ఇది చెడు కలికాలం పెద్దాయనా దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు పువ్వులాంటి మనసులోన నాటెనయ్యో ముళ్ళు కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమపు సూర్యుని దాచిపెట్టగలదా కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా 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 ఇది స్వార్థపు లోకం పెద్దాయనా 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 ఇది చెడు కలికాలం పెద్దాయనా దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు పువ్వులాంటి మనసులోన నాటెనయ్యో ముళ్ళు కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమపు సూర్యుని దాచిపెట్టగలదా కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా జగన్ విషయంలో కేంద్రంలోని యూపీఏ సర్కార్ సీబీఐని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు ఒక్క విమర్శ కూడా చేయని కాంగ్రెస్ జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోగానే కేసుల పరంపర కొనసాగిస్తోందని అన్నారు. There are two aspects of it. One is to frame leaders belonging to opposition parties which are in opposition to the Congress, and the other is to save congressmen. Whenever they get involved, then CBI is misused and it tries to save them. This is the manner in which CBI has been functioning in political cases, that the YSR Congress is being targeted because they have broken away from the Congress. YSR, Mr. Y.S. Reddy was the Congress Chief Minister. As long as he was the Chief Minister, not a word was raised against him by the Congress leaders sitting in Delhi. When he died in a car crash and his son decided to leave the party, that these avalanche of cases were started against him. So clearly it's a case. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని వైఎస్ ఆశయాలను సాధించడమే తన కర్తవ్యమని చెప్పిన జననేతను ప్రజల మధ్య లేకుండా చేయడంలో ఒక వర్గం మీడియా పోషించిన పాత్ర చూసి సామాన్య ప్రజలు కూడా విస్తుపోయారు. విలువల్ని మర్చిపోయి తమ సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత కక్షలు సాధించుకోవడం కోసం ఇంత అడ్డంగా దిగజారిపోతాయా అంటూ ఆశ్చర్యపోయారు. జగన్ను జనం నుంచి దూరంగా ఉంచాలనే కుట్రకు కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో నిప్పు పెడితే దానికి ఎల్లో మీడియా అదే పనిగా ఆజ్యం పోసింది. ప్రజల మధ్యకు వెళ్లి ఎదుర్కొనే శక్తి లేక రాజకీయ ప్రత్యర్థిని అనగదొక్కాలన్నది ఆ పార్టీల లక్ష్యమైతే మీడియాలోని ప్రత్యామ్నాయ గొంతు నొక్కేయాలన్నది ఎల్లో మీడియా టార్గెట్. అందుకోసం పాఠకులను కూడా పట్టించుకోకుండా తమకు నచ్చిన వార్తలను వండి వార్చిన ఎల్లో మీడియా అబద్దాలను ఆరోపణలను నిజం చేసేందుకు శతవిధాల కుట్రలు పన్నింది. వైఎస్ జగన్ విషయంలో ఏ వార్త వచ్చినా దాన్ని వక్రీకరించి వార్చి పాఠకులకు తప్పుడు సమాచారం ఇవ్వడమే ప్రథమ కర్తవ్యంగా సాగిపోయాయి కొన్ని పత్రికలు, ఛానళ్లు. ఆ రాతలు చూసి సగటు మనిషి చీకొడుతున్నా సరే వారి పైత్యం ఆగలేదు. చివరకు జగన్ కేసు విషయంలో కోర్టు చేసే వ్యాఖ్యలను కూడా తమకు నచ్చినట్లుగా మార్చుకుని ప్రజలను తప్పుతో పట్టించేందుకు వారు చేసిన ప్రయత్నాలు కోకొల్లలు.
ఈ విషయాన్ని ప్రజలే కాదు, మీడియాలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవజ్ఞులు కూడా అనేకసార్లు బహిరంగంగా ప్రస్తావించారు. మామూలుగా కోర్టుల్లో పద్ధతుల్లో లాగానే కోర్టులు విచారించిన పద్ధతుల్లోనే ఇప్పుడు పత్రికా రంగంలో కూడా ఇటువంటి, అంటే మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, టీవీలు కావచ్చు, లేకపోతే పత్రికలు కావచ్చు, ఇవి ఇంతకుముందు మీరు అన్నట్టుగానే వాళ్ళు ముందుగానే ఊహించుకుని కేవలం ఊహలపైన ఆధారపడి వార్తలు రాయడం కానీ ఈ ప్రసారాలు చేయడం కానీ జరుగుతుంది. విధానాల్లోకి వెళితే చాలా మంచిది. ఇది విధానాలపైన జరిగేటువంటి చర్చకి అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఇది అలా కాదు, కేవలం వ్యక్తులు ఇష్టానిష్టాలపైన ఆధారపడి కొన్ని రాజకీయ పక్షాలకి అంటగాగి లేదా దాని తాలూకు నాయకులకు అంటగాగి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో, తప్పుడు పద్ధతుల్లో వాళ్ళు వ్యాఖ్యానాలు అందించడం, అసలు లేనటువంటి వార్తల్ని తీసుకురావడం, వాళ్ళు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో చాలా ఎక్కువయ్యాయి. వైఎస్ జగన్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ బెంచ్ కి వస్తుందంటే చాలు, ఆ రోజు ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు ఊహాజనిత వార్తలు రాయడం ఎల్లో మీడియా ఏడాది కాలంగా అదే పనిగా సాగిస్తున్న కుట్ర. తీర్పును ప్రభావితం చేసే రాతలతో విరుచుకుపడడం ప్రభుత్వ ప్రతిపక్షాల కుట్రలకు కొమ్ము కాయడానికే తప్ప మరోటి కాదు. మీడియా తన పరిధి దాటి పరిణామాలను, ప్రభావాలను మర్చిపోయి ఇలా ప్రవర్తించడం వల్ల ఆ వార్తలు, ప్రసారాలు న్యాయమూర్తులపై ఎంతో కొంత ప్రభావం చూపించే ప్రమాదం ఉందని న్యాయశాఖలో ఉన్నత హోదాలో పనిచేసేవారు సైతం వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా వక్రీకరిస్తున్నారని చెప్పారు. న్యాయమూర్తులు కూడా మనలో ఒక్కరేనండి, వారు కూడా పొద్దున్నే న్యూస్ పేపర్స్ చదువుతారు. దే ఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దే విల్ బి ఇంప్రెస్డ్ బై వాట్ ఈజ్ రిటన్ ఇన్ ద న్యూస్ పేపర్స్. ఏం రాశారో అది చదువుతారు. సో ఆయన 7 గంటలకు ఆ పేపర్ చదివి 10 గంటలకు పోయి కోర్టులో కూర్చున్న తర్వాత ఇది కూడా మైండ్ లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగే అవకాశం ఉన్నది. దే కాంట్ రిమైన్ aloof ఫ్రమ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్, వాట్ ఈజ్ రిపోర్టెడ్ అరౌండ్ దెమ్. సో జడ్జెస్ ఏమో చూసి చూడనట్టు వెళ్లే పరిస్థితి ఉన్నది, ప్రజలకేమో అవగాహన లేదు, న్యూస్ పేపర్స్ ఏమో దే ఆర్ హ్యావింగ్ ఎ ఫీల్డ్ డే. తామే తీర్పరులుగా వ్యవహరించడం ఎల్లో మీడియాకు మొదటి నుంచి ఉన్న అలవాటే. అది వైఎస్ జగన్ విషయంలో మరింత తారాస్థాయికి చేరింది. ఛార్జిషీటు కోర్టుకు చేరకముందే ఆ పత్రికలు ప్రచురించేస్తాయి. ఆ ఛార్జ్యున్నత దర్యాప్తు సంస్థ జాయింట్ డైరెక్టర్ కూడా ఎల్లో మీడియా ప్రతినిధులతో మాత్రమే కొన్ని వందల కాల్స్ మాట్లాడతారు. ఏడాది కాలంగా ఈ కుట్రంతా తేట తెల్లమవుతూనే ఉంది. ప్రజలకు కళ్లకు కట్టినట్లు ఈ కుతంత్రాలన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. అయినా వైఎస్ జగన్ పై కుట్రలో తమ వంతు ప్రధాన పాత్ర పోషించడంలో ఎల్లో మీడియా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అదే బాక మరింత గట్టిగా ఊదుతోంది, అదే విషం కక్కుతోంది.